ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్యము మనము చదువుకొని ధ్యానించి ఆలోచన చేసి మనం ప్రార్థనలకు వెళ్దాం. ప్రతిదినము క్రమంగా మనం ధ్యానిస్తున్నటువంటి ఇర్మియా గ్రంథాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రియులారా. ఈ గ్రంథములో దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాంఛ మన పట్ల ఎంతగా ఉన్నదో చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనం. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతం చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. ఈ తరం వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యం వలెనైతినా, గాఢాంధకారము దేశం వలెనైతినా, నేను స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణములను మరుచునా, పెళ్లి కుమారి తన వడ్డాణమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి గదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోని కాదు గాని నీ బట్టలన్నిటి మీద కనబడుచున్నవి. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. నీ మార్గం మార్చుకొనుటకు నీవేలా ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అష్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడదేవు. చేతులు నెత్తి పెట్టుకొని ఆ జనమునొద్దు నుండి బయలు వెళ్ళేదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలుగదు. దేవనామానికి స్తోత్రాలు కలుగునుగాక. చూసారా, దేవుడు ఏ భాషా శైలితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనే ఇది మనము అది మనసులో పెట్టుకొని విన్నట్లయితే చాలా చక్కగా వాక్యం మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయము 2వ వచనంలో మనం ఏం ధ్యానం చేశామంటే, దేవుడు ఒక భర్త ఒక భార్యతో మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. ఒక భర్త ఒక భార్యతో సంభాషిస్తున్న ఆ మాట్లాడే శైలి లేదా దాన్ని అలంకరణ భాష అంటారు. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడుతూ తన బాధ వ్యక్తపరుచుకుంటున్నాడు. అక్కడేమన్నాడు, నువ్వు యవన కాలములో నన్ను వెంబడించావే, అరణ్యములో విత్తనములు వేయదగని దేశంలో. ఆ తర్వాత నీ అనురాగం కనపరిచావే, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు. అంటే మొదటి ప్రేమ పెళ్ళైన కొత్తలో ఏ విధంగా నన్ను ప్రేమించావో ఇప్పుడు చూడు నీ ప్రేమను మర్చిపోయావని ఆ వేలో మాట్లాడుతూ ఇక్కడ కూడా ఈరోజు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కూడా అలానే కనబడుతుంది. ఒక భర్త ఒక భార్యతో మాట్లాడుతున్నట్టు పూర్తి ఇశ్రాయేలు దేశంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏం నేరం మోపుతా ఉన్నాడు ఈ వాక్య భాగంలో అంటే, ఇజ్రాయేల్ దేశము అన్య దేవత ఆరాధన మాత్రమే కాదు, మూఢనమ్మకాలతో నింపబడ్డారు. బయలు పేరట అక్కడ ప్రవచనాలు చెప్పబడతా ఉన్నాయి. బయలు దేవత వైపు మరలన్నారని నిన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నీవు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు, నీ ఆశ్రయం ఎవరు, అష్షూరును ఆధారం చేసుకుంటున్నావు అని 36వ వచనంలో చెప్తున్నాడు. అష్షూరు దేశము అది ఇజ్రాయెల్ ముందు చాలా చిన్న దేశాలు, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు. ఈ ఒకప్పుడు మోషే కాలంలోనే రాహాబు మాటల్లో మనకు ఏమర్థం చేసుకోవచ్చు అంటే, రాహాబు అంటది వేగు చూడ్డానికి వచ్చినటువంటి ఇద్దరితో అంటది, మీరు ఎంతటి వారో మాకు తెలుసు, మీ దేవుడైన యెహోవా ఎంత గొప్పవాడో తెలుసు, మీ వలన భూలోకమే వణిగిపోతా ఉంది, తప్పకుండా మీ దేవుడి దేశాన్ని మీకు ఇస్తాడు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మాటల్లో ఏమర్థం అవుతుందంటే, ఆ దినాల్లో ఐగుప్తు మొదలుకొని ఈ దినాల్లో ఇర్మియా కాలం వరకు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఈ దినాల వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ దేశం అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వణికిపోతాయి ఈ రోజు వరకు కూడా. సో ఎంత బైబిల్ సీక్వెన్స్ ఎంత క్రమంగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, అలాంటి ఇజ్రాయెల్ దేశము ఎవరిని ఆధారం చేసుకుంటుంది? ఇప్పుడు అష్షూరును ఆధారం చేసుకుంటుంది. అసలు వాళ్ళ ఆశ్రయం ఎవరు? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీ ఆశ్రయములను నేను నిరాకరించుచున్నాను. 2వ అధ్యాయం 37వ వచనం చివరి వచనం. నీ ఆశ్రయములను నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నన్ను ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయిస్తున్నాను? ఆఫ్టర్ ఆల్ ఒక అష్షూరును ఆశ్రయిస్తున్నావా? నువ్వు సిగ్గుపడతావు, నీ చేతులు పైకెత్తుకొని తిరుగుతావు అని నీ ఆశ్రయములను నేను నిరాకరిస్తున్నాను. చూసారా, ఇది దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని తప్పు పట్టడానికి ఏ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు, ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే,
ఒక చక్కని మాట 32వ వచనంలో, కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. వావ్! సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మనస్సును ప్రియులారా అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలామంది మతోన్మాదులు ఇలాంటి మాటల్ని వక్రీకరిస్తున్నారు. ఓ చూడండి, యెహోవా మాట్లాడే భాష చూడండి ఎలా ఉంది, ఏమేం మాట్లాడుతూ ఉన్నాడు, ఇలా మాట్లాడతాడా అలా మాట్లాడతాడా అని చెప్పేసి వాళ్ళ అంతవరకే ఆ మాటల్ని అర్థం చేసుకుంటున్నారు తప్ప దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోవట్లేదు. తర్వాత దేవుడు ఏ ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఒక స్త్రీని ఉద్దేశించో ఒక పురుషుని ఉద్దేశించో కాదు, కానీ ఓవరాల్ ఒక కంట్రీని, ఒక దేశ ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను వారి యొక్క అవిశ్వాసము లేక వారి యొక్క ఆధారము, వాళ్ళు జీవించే విధానమును బట్టి వాళ్ళని ఖండిస్తూ వచ్చాడు తప్ప ఒక వ్యక్తిని ఉద్దేశించి దేవుడు ఎప్పుడు ఎలా మాట్లాడాడు. ఈరోజు కూడా ప్రియులారా గమనించాలి, సంఘముగా కూడుకున్న మనము ఈ మాటలు వింటున్నటువంటి ఒక విశ్వాసివైతే నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులు అందరితో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? అసలు నన్ను మీరు మర్చి ఉన్నారు, లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు. చూడండి, ఒకవేళ కన్యక ఉందనుకోండి, ఏం చేస్తుందంట? తన ఆభరణాలను మర్చిపోతుందా? కన్యక తాను అలంకరించుకునే ఆ ఆభరణాలను మర్చిపోతుందా? పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చిపోతుందా? లేదే, మర్చిపోరే. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిరి. అందుకే ఆ పాటతో ఇందాక దేవుని ఆరాధన చేశాం. కన్య మరువదు ఆభరణమును, వధువు మరువదు వడ్డాణము. కన్య మరువదు ఆభరణమును, వధువు మరువదు వడ్డాణము. లెక్కలేని దినములెన్నో, లెక్కలేని దినములెన్నో నిన్ను మరచిరి నీదు జనులు, నిన్ను మరచిరి నీదు జనులు. మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు, మరువలేదయ్యా యేసయ్యా, మరువలేదయ్యా. ఎంత చక్కని మాట. ఎవరికి వారు ప్రియులారా, ఒకసారి మన జీవితాలని తిరిగేసుకుంటే రక్షించబడినటువంటి దినము మొదలుకొని నేటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? అదొక క్యాల్కులేషన్. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ దినాలు ఎన్ని సంవత్సరాలు? రక్షించబడిన దినం మొదలుకొని నేటి వరకు మన ఆత్మీయ జీవితాలు దేవుడితో ఎలాగున్నాయి? ఇది ఒక్క ప్రశ్న చాలు ప్రియులారా. పరీక్షించుకోవడానికి ఇది ఒక్క ఆలోచన చాలు. మళ్ళీ దేవుని హత్తుకోగలం. ఇది అంతరంగంలో నుండి రావాలి. అవును కదా, నేను రక్షించబడినప్పుడు నా ప్రభువును నేను ఏ విధంగా వెంబడించాను? నేను రక్షించబడినటువంటి తొలి దినాల్లో ఎలాగ దేవుని నేను వెంబడించాను? నా విశ్వాసం ఎలాగుండేది? నా ఆశ్రయం ఎవరిని చేసుకున్నాను? ఈరోజు నేను ఎలాగున్నాను? నా ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగుంది? నా ప్రార్థనా జీవితం ఎలాగుంది? నా విశ్వాస జీవితం ఎలాగుంది? వాక్య ధ్యానం ఎలా ఉంది? సువార్త ప్రకటించడం ఎలా ఉంది? సంఘ పరిచర్య ఎలాగుంది? అసలు నేను దేవుని కొరకు ఏమైనా ఉపయోగపడుతున్నానా? లేదా నా ఆధ్యాత్మికమైన జీవితం నా ప్రభు దృష్టిలో సరిగా ఉందా లేదా? ఇది ఎవరికి వారు పరీక్ష చేసుకోవలసినటువంటి అంశం ప్రియులారా. ఆ విధంగా చేసుకోగలిగితే మన ప్రాణనాథుడు ఆయన అంటున్నాడు, లెక్కలేనన్ని దినములు నా ప్రజలు నన్ను మర్చిపోయి ఉన్నారంటే ఆయనలో ఉన్న వేదన, ఆయనలో ఉన్న బాధ, ఆయనలో ఉన్న ప్రేమ చూడండి. ఎంత మాత్రమే కాదు, ఆయనలో ఉన్న కన్సర్న్, పట్టింపు చూడండి ఎంతగా పట్టించుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయనకు తెలుసు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు, మీరు ఎండిపోతారు. ఎండిపోయిన దానిని తీసుకొని వెళ్ళి కేవలం కాల్చిపడేస్తారు కదా, బూడిదైపోతారు, మీరు నశించిపోతారు. చిన్నపిల్లలు, మన పిల్లలు మన మాట వినకపోతే ప్రియులారా, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే తల్లిదండ్రులకు ఉన్నటువంటి వేదన ఏంటి? అరే వీరు ఎందుకు వినట్లేదు, వీళ్ళకి అనుభవం లేదు, మేము అనుభవించాము, ఇలా వీళ్ళు చేస్తే పాడైపోతారు, లేకపోతే ఇలా చేస్తే వీరి బ్రతుకులు బాగుపడవని తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత కన్సర్న్ కలిగి ఉంటారో దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా మన పరమ తండ్రి దానికంటే ఎక్కువ కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఆ కన్సర్న్తో, ఆ వేదనతో, ఆ బాధతో ఏమంటున్నాడో తెలుసా? కన్యక తన ఆభరణములను మర్చిపోతుందా?
పెళ్లి కూతురు తన వడ్డాణమును మర్చిపోతుందా? మరవరే. తల్లి కూడా మరవదు. ఒక మాట చెప్పాలంటే, ఒకవేళ తల్లి అయినా మరచునేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరువను, విడువను, ఎడబాయునని సెలవిస్తున్నాడు గొప్ప దేవుడు. ఆ వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. ఒకవేళ ఇశ్రాయేలీయుల వలె మన జీవితాలు బయలుదేవత లాంటి ఏదైనా విగ్రహం పెట్టుకొని బ్రతుకుతున్నామా? నిన్నటి దినాన్ని చెప్పాను, బయలుదేవత అంటే లిటరల్గా ఒక దేవత అని కాదు. మన జీవితాల్లో మనం అలాంటి విగ్రహారాధన చేయం, నాకు తెలుసు. కానీ దేవుడికి మనకు అడ్డుగా వచ్చేది ప్రతిదీ కూడా విగ్రహమే. నువ్వు దేవుడిని వెంబడించడానికి, దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవుడితో సహవాసం చేయడానికి, ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవుని మర్చిపోకుండా ఉండడానికి ఏది నీకు దేవుడికి అడ్డొచ్చింది? ఒక మనిషా, ఒక వస్తువా, నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ బిజీ షెడ్యూలా, ఏంటి నీ పనులా? నా ప్రియమైన సోదరులారా గమనించాలి, వారానికి 7 రోజులు దేవుడు మనకు చక్కగా ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? మ్యాక్సిమం టైం అంతా కూడా సోమవారం నుంచి శనివారం వరకు మన పనులు మనం చేసుకోవడానికి, మన కష్టార్జితంగా సంపాదించుకోవడానికి ఇవ్వలేదా సమయము? చాలా ఇచ్చాడే. అందులో కనీసం ఆదివారము 3 గంటలు శ్రద్ధగా, భయముతో, భక్తితో, ఆశతో, దావీదు వలె జనులు దేవుని మందిరము ఎలుదుమని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అని మక్కువతో, ప్రేమతో వచ్చి ప్రభువును ఆరాధించే ఆ సమయం మనకు లేకుండా పోయిందా? అసలు దానితోనే కదా వారమంతా ప్రారంభం అవ్వాలి. ఆ ఆత్మతో, సత్యముతో ప్రభువును హత్తుకొని ఆరాధించే ఆ మనసు ఆదివారము కలిగి ఉండగా మిగతా దినాలన్నీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. మన బ్రతుకులన్నీ ఒకవేళ ఉల్టా ఉన్నాయేమో. మన బ్రతుకులు ప్రారంభం అయ్యేదే మన పనులతో, మన సొంత ఆలోచనలతో, మన సొంత పనులతో, మన బిజీ షెడ్యూల్తో. తర్వాత సండే వస్తే ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళాలి. ఇది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ప్రభువును హత్తుకునే జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వు ఉద్యోగానికి వెళ్తావా, వెళ్ళవా, వ్యాపారం చేసుకుంటావా, చేసుకోవా, నీ బిజీగా ఉంటావా, నీ షెడ్యూల్, నీ పనులు ఏమి ఉంటాయో అవన్నీ కూడా తప్పవు. అవన్నీ సెకండరీ థింగ్ అయిపోతాయి. ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్ ఏమవుతాయో తెలుసా? ఉదయకాలం లేవగానే ప్రభుతో సహవాసం, దినమంతా ఆయన తోడు, ఆయన నీడ, ఆయన కాపుదల, భద్రత, ఆయన మెలనైన స్వరం, ఆయన ధ్యానము. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువారు ధన్యులు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఏ విధంగా దివారాత్రములు ధ్యానించారు. యెహోషువతో కూడా దేవుడు అదే అంటాడు ప్రియులారా. యెహోషువ, నా ఇశ్రాయేలు ప్రజలను నిన్ను నడిపించబోతున్నావు. మోషే చనిపోయినాడు, ఇదిగో నేను నిన్ను నిలబెడుతున్నాను, భయపడకుము. ఏం సలహా ఇచ్చాడు తెలుసా దేవుడు? ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ప్రియులారా యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి సూత్రం ఏంటి తెలుసా? ఆశ్చర్యపోతారు, మీరు చదవండి. ఇదేం సూత్రము? రాజ్యానికి దీనికి సంబంధం ఏంటి అనుకోవచ్చు మనం. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము చదువుతారా? తీసిన వారు చదవచ్చు మీలో. ఎందుకో దేవుడు ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నాకు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. వావ్! ఏ యెహోషువకైతే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించగలనా? అమ్మో, నేనెలా నడిపించగలను? మోషే లేడు, నేనెలా నడిపించగలడనే ఆ భయముతో ఉన్నాడు ఎవరు? యెహోషువ. దానికి దేవుడు ధైర్యం నూరిపోస్తాడు. ఏమని? ఇదిగో కత్తులు కటార్లు పట్టుకో, యుద్ధ సామాగ్రి సంపాదించుకో, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడా? అలాంటి సూత్రాలు ఇవ్వలే. ఆర్మీని పెంచుకో, ఆర్మ్స్ని పెంచుకో అని చెప్పలే. ఇక్కడ చూడండి 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమక గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము బోధింపక తప్పకూడదు, దానిలో రాయబడిన వాటిని ప్రకారం చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రం ధ్యానించు. ఇదేంటండి? ఈ ధర్మశాస్త్రానికి యుద్ధములు చేసి రాజ్యాన్ని సంపాదించుకునే పనికి సంబంధం ఏమైనా ఉందా? ద సేమ్ వే ఈరోజు ఆదివారం ఆరాధన, దేవుని సన్నిధి, దేవుని సహవాసము, ఆధ్యాత్మికమైన జీవితానికి, మన పనులకి, మన వ్యాపారాలకి, మన ఉద్యోగాలకి ఏమైనా సంబంధం ఉందా? మన జీవితానికి సంబంధం ఏమైనా ఉందంటే 101% సంబంధం ఉంది. మన మార్గములను చక్కగా ప్రవర్తించుకొని నువ్వు వర్ధిల్లాలి అంటే అని రాయబడింది ఇక్కడ మాట. చూడండి 8వ వచనము చివరి లైన్, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాలి. మన జీవితాలు వర్ధిల్లాలి అంటే నా ప్రియమైన సోదరులారా, ఊరికే పాటలు పాడడం కాదు, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు ఉట్టి పాటలు పాడడం కాదు.
అది మన జీవితాలకి లింక్ అయి ఉండాలి ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నా జనులు నన్ను మర్చిపోయినారు. ఒకవేళ మనం కూడా మర్చిపోయామా? దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన వైపు తిరగాలని, మరలా ఆ మొదటి ప్రేమతో మనం దేవుని హత్తుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. పిల్లలు ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో ఇందాక చదువుకున్నటువంటి మాటల్లో ప్రియులరా ఇంకొక మాట ఉంటుంది, 35వ వచనం. అయినను నీవు, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని నీవు చెప్పుకుంటున్నావు. మనకు మనమే అనుకోవడమా? మనకు మనమే చెప్పుకోవడమా? కానే కాదు. దేవుని నామానికి స్తోత్రాలు కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఈ మాట ఇంకొక వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. లింక్ వచనం ఏంటంటే యోహాను రాసిన పత్రిక చూడండి. యోహాను రాసిన పత్రిక, ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి అధ్యాయము, యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. ఆ తర్వాత 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఈ వాక్య భాగంలో యోహాను చెప్పగోదలిచినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నాలో పాపం లేదు, నేను పరిశుద్ధుడిని, నేను నిర్దోషిని అని నీవే అనుకుంటే, నా ప్రియమైన సోదరి సోదరులారా, మనం అబద్ధం ఆడుతున్నామనే వాక్యం రాయబడింది ఇక్కడ. అలా కాకుండా మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఇంకొక మాట జ్ఞాపకం వస్తూ ఉంది, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లుడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఇది ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఆశించిన రీతిగా మళ్ళీ మనం ఆయన వైపు తిరుగుతాం, ఆయనను హత్తుకుంటాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఇంకొక మాటతో ముగిస్తా ఉన్నాను. యెహోషాపాతు అనుకుంటాను, హిజ్కియా అనుకుంటాను, ఇద్దరిలో ఎవరో ఒకరు, నాకు సరిగా జ్ఞాపకం రావట్లేదు. ఇద్దరు రాజుల గురించి, ఈ ఇద్దరిలో ఎవరో ఒక రాజు గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, అతడు యెహోవాను వెంబడించే విషయంలో వెనక తీయక ఆయనను హత్తుకొని జీవించెను గనుక వర్ధిల్లుచు వచ్చాడు. దేవునిని వెంబడించే విషయంలో వెనక తీయడము, దేవుని హత్తుకునే విషయంలో జాగ్రత్త పడ్డాడు రాజు. తన దేశం వర్ధిల్లింది. ప్రియులారా గమనించాలి, ఈ రోజున మనము ఎవరిని వెంబడిస్తా ఉన్నాం? దేవుడేమో జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించావే అరణ్యంలో విత్తనములు వేయదగిన దేశంలో, ఇదిగో మరలా జ్ఞాపకం చేసుకో, మరలా నన్ను వెంబడించమని కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆవేదనను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క బాధను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకొని ప్రభు వైపు తిరిగి, ప్రభువా నన్ను క్షమించు రాజా, నన్ను మర్చిపోలేదు, నేనైతే మర్చిపోయాను అనేకసార్లు. అందరూ కూడా తలలు వంచుదామా, కళ్ళు మూసుకుందామా? అందరూ కూడా దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు తిరుగుదాం. కన్య మరువదు తన ఆభరణములను, పెళ్లి కూతురు మరువదు తన వడ్డాణమును. లెక్కలేనన్ని దినములు నన్ను మరిచారు నా జనులు, నా ప్రజలు. అశ్షూరును ఆధారం చేసుకుంటున్నారు, వారి ఆశ్రయపురములను అన్ని కూడా నేను నిరాకరిస్తాను. దేవుడు వాపోతున్నాడు. ప్రియులారా, జీవజలములో ఊటను విడిచిపెట్టి నీళ్లు నిలువని తొట్లను తొలపించుకుంటున్నామా? వృధా ప్రయాసం అయిపోతుంది. ప్రభు వైపు తిరుగుదాం, ఆయనను హత్తుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను వెంబడిస్తాను, నేను విడిచిపెట్టను, నిన్ను హత్తుకుంటాను. దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించి దాని ప్రకారంగా జీవించి ఇతరులకు బోధించి నా మార్గమును చక్కపరుచుకుంటాను, నేను వర్ధిల్లుతాను. ప్రభు నా కృప భాగ్యం దయచేయి. మరొకసారి ప్రభువును హత్తుకుందాం, ప్రభు వైపు చూద్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు వాక్యం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయండి, మనందరి పక్షంగా ప్రార్థన చేయండి. అందరినీ కలుపుకుందాం. ప్రభువా, మమ్మల్ని అందరినీ ఈ వాక్య ప్రకారంగా నీ వైపు త్రిప్పుకొని మా జీవితాలను ఆస్వాదించుకొని అందరి పక్షంగా ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. తండ్రి, ఈ ఘనమైన ఉన్నత నామమున వందనాలు చెల్లిస్తున్నా. అదే కాలం ముందు మరొకసారి ఈ విధంగా మీ పాసన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ, ఇంతవరకు మరి మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి బలపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మరి హిజ్కియా రాజు వలె మరొకసారి ఉండడానికి సాయం చేయండి. నేను హత్తుకొని జీవించే విషయంలో మేము వెనక తీయకుండా కృప దయచేయమని, ఆ విధంగా నడుస్తూ మీరు ఇష్టపడిన రీతిగా మేము జీవించడానికి సహాయపడమని, ఈ వాక్యమును ప్రభు మా జీవితంలో నీటి కట్టి ఫలింపజేసి మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.